ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఫిబ్రవరి 23 సోమవారం. ఇటు మన ధ్యాన లేఖనం రాజులు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన 408వ సంవత్సరమందు, అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన 4వ సంవత్సరమందు, జీప్ అను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింప ఆరంభించెను. వ్యాఖ్యాన అంశం: మొదటి దేవాలయపు కలప, 3వ భాగం సరళపు మ్రాను క్రీస్తు శక్తి. వ్యాఖ్యానాంశం: మొదటి దేవాలయపు కలప, 3వ భాగం సరళపు మ్రాను క్రీస్తు శక్తి. వ్యాఖ్యానం: సరళపు మ్రాను క్రీస్తు శక్తిని సూచిస్తోంది. ఎందుకంటే ఎక్కడ బాగా బలం అవసరమో ఆ పునాదిలో దీన్ని వాడారు. రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులందరి చేతను వెట్టి పని చేయించెను అని 5వ అధ్యాయం 13వ వచనంలో చూస్తున్నాం. ఇతడు వంతుల చొప్పున నెలకు 10,000 మందిని లెబానోనుకు పంపించాడు. అంతేకాదు, వాటిని నరికి తీసుకురావటంలో కూడా బరువులు మోయేవారు 70,000 మంది, పర్వతములందు మ్రానులు నరుకువారు 80,000 మంది ఉండిరి అని కూడా మనం 15వ వచనంలో చూస్తున్నాం. అవును, మ్రానులు నరకబడాలి. మానవ జీవితం నరకబడాలి. అవి ఆ మ్రానులు కొమ్మలు కలిగినగా ఉంటాయి కనుక కొమ్మలు కొట్టివేయబడాలి. బుడిపెలు ఉంటాయి, బుడిపెలు చదును చేయబడాలి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడినట్టు, ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడటానికి సజీవమైన రాళ్ళు ఏ విధంగా అమర్చబడుతున్నాయో ఆ విధంగా సరళపు మ్రాను చెక్కలు అమరినట్టుగా మనం చూస్తున్నాం. మనల్ని రక్షించి కాపాడే సమర్థత ప్రభుకు మాత్రమే ఉంది. నన్ను బలపరచువాని బట్టి సమస్తమును చేయగలను అన్న పౌలు మాటలు ఇక్కడ గుర్తుంచుకోవాలి. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని. దేవాలయపు తలుపులు సరళపు మ్రానుతో చేయబడ్డాయి. నేనే ద్వారమును అని చెప్పిన ప్రభు మాటలు ఎంత చక్కగా సరిపోతున్నవో గమనించారా? దేవాలయంలో పక్షులు గూళ్ళు కట్టుకున్నట్లు అపవిత్ర పక్షి కొంగ సరళ వృక్షంపై నివాసం ఏర్పరచుకున్నట్లు దావీదు చెప్తున్నాడు 104వ కీర్తన 17వ వచనంలో. అందువల్లనే దేవాలయపు ద్వారములు సరళపు మ్రానుతో చేయబడ్డాయి. అపవిత్రుడైన పాపిని లోపలికి ఆహ్వానిస్తున్నాయి. ఈ దేవాలయమందలి బలిపీఠం వద్ద పిచ్చుకలు నివాసం ఏర్పరచుకున్నాయి. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. కీర్తనల గ్రంథం 84వ కీర్తన 3-4 వచనాలు చూడండి. శుభములతో వందనాలు.